నమస్కారం మిత్రులారా. ఈ వీడియో కేవలం ఒక రాశి ఫలం కాదు. ఇది మీ జీవితంలో రాబోయే ఒక పెను తుఫానుకు ముందస్తు హెచ్చరిక. కన్యా రాశి వారు జాగ్రత్త. మే 11 నుండి మే 15 మధ్య మీ జీవితంలో ఇప్పటి వరకు దాగిన ప్రతి రహస్యం బయటపడబోతోంది. అవును, మీరు విన్నది నిజమే. మీ కళ్ళ ముందు జరుగుతున్నది చూసి, మీరు వినే నిజాలు తెలిసి కన్నీళ్లు ఆపుకోవడం మీ వల్ల కాదు. మీరు ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా నమ్మారో, ఎవరికోసం మీ జీవితాన్ని ధారపోశారో, వారి అసలు స్వరూపం ఈ 5 రోజుల్లో బయటపడబోతోంది. విధి ఆడే వింత నాటకంలో మీరు ఒక కఠినమైన పరీక్షను ఎదుర్కోబోతున్నారు. ఈ 5 రోజులు మీ జీవితానికి ఒక అగ్ని పరీక్ష వంటివి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ముఖ్యంగా కన్యా రాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు స్వభావరీత్యా సింహం లాంటివారు. మీ చుట్టూ ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నా, ఎంతమంది మిమ్మల్ని తొక్కేయాలని చూసినా మీరు మాత్రం అందరికీ మంచే చేయాలని చూస్తారు. ఎదుటివారు మీకు వెన్నుపోటు పొడిచినా మీ మనసులో మాత్రం వారి పట్ల ద్వేషం ఉండదు. కానీ మిత్రులారా, ఓపిక పట్టడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మీ జీవితంలో ఒక వింతైన పరిస్థితి ఉంది. మీ దగ్గర ఉన్నవన్నీ పోయినా, మీరు సర్వస్వం కోల్పోయినా, మీ ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని మాత్రం ఎప్పుడూ వదులుకోరు. ఎవరి ముందు మోకరిల్లడం కానీ, దేహి అని అడగడం కానీ మీకు అస్సలు తెలియదు. మీరు ఎప్పుడూ ఒక శక్తివంతుడిలా నిలబడాలని కోరుకుంటారు. వేరొకరి దగ్గర పనిచేయడం కంటే మీరే సొంతంగా ఏదైనా సాధించాలని, మీ కాళ్ల మీద మీరు నిలబడాలని తపిస్తుంటారు. ఒక్కసారి మీరు ఏదైనా పని చేయాలని నిర్ణయించుకుంటే అది ఎంత కష్టమైనా సరే పూర్తయ్యే వరకు నిద్రపోరు. ఆ మొండితనమే మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది. అయితే ప్రేమ విషయంలో మాత్రం మీరు చాలా సున్నితమైనవారు. మీరు ఎవరినైనా ప్రేమిస్తే వారి కోసం పూర్తిగా పిచ్చోళ్ళైపోతారు. అవతలి వ్యక్తి అడిగిన చిన్న మాటను కూడా గుండెలకు హత్తుకుంటారు. మీ భావోద్వేగాలు అవతలి వారితో అంత త్వరగా ముడిపడిపోతాయి. వారు చిన్న బాధలో ఉన్నా మీరు తట్టుకోలేరు. ఆ బాధ మీదే అనుకుంటారు. వారు మీకు చేసిన గాయం మిమ్మల్ని ఎంతగా వేధిస్తుందంటే ఆ నొప్పిని అనుభవిస్తూనే మళ్ళీ వారి మంచే కోరుకుంటారు. కానీ ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. ఈ మే 11 నుండి 15 మధ్య మీరు ఎవరినైతే గుండెల్లో పెట్టుకున్నారో ఆ వ్యక్తుల అసలు రంగు బయటపడుతుంది. మీరు పడ్డ కష్టాలు, కన్నీళ్లు చూసి కాలం ఇప్పుడు మీకు న్యాయం చేయబోతోంది. శనిదేవుని అనుగ్రహం వల్ల మీకు వెన్నుపోటు పొడిచిన వారికి తగిన బుద్ధి దొరుకుతుంది. గ్రహాల గతులు మారుతున్నాయి. ఇది మీకు ఆర్థికంగా మరియు సామాజికంగా గొప్ప విజయాలను అందించబోతోంది. మిత్రులారా, మీ జీవితంలో జరగబోయే ఈ అద్భుతమైన మార్పులను అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇటువంటి మరిన్ని నిజాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీ మనసులోని బాధను లేదా అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో హరహర మహాదేవ అని రాసి మాతో పంచుకోండి. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండాలని కోరుకుంటున్నాను. కన్యా రాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు స్వభావరీత్యా సింహం లాంటివారు. మీ చుట్టూ ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నా, ఎంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు మాత్రం అందరికీ మంచే చేయాలని చూస్తారు. ఎదుటివారు మీకు వెన్నుపోటు పొడిచినా మీ మనసులో మాత్రం వారి పట్ల ద్వేషం పెంచుకోరు. కానీ మిత్రులారా, ఓపిక పట్టడానికి కూడా ఒక పరిమితి ఉంటుంది. మీ జీవితంలో ఒక వింతైన పరిస్థితి ఉంది. మీ దగ్గర ఉన్నవన్నీ పోయినా, మీరు సర్వస్వం కోల్పోయినా మీ ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని మాత్రం ఎప్పుడూ వదులుకోరు. ఎవరి ముందు మోకరిల్లడం కానీ, గిడగిడలాడడం కానీ మీకు అస్సలు తెలియదు. మీరు ఎప్పుడూ ఒక శక్తివంతుడిలా నిలబడాలని కోరుకుంటారు. వేరొకరి దగ్గర పనిచేయడం కంటే మీరే ఒక 10 మందికి యజమాని కావాలని, మీ సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని తపిస్తుంటారు. ఒక్కసారి మీరు ఏదైనా పని చేయాలని నిర్ణయించుకుంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోరు. ఆ మొండితనమే మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది. అయితే ప్రేమ విషయంలో మాత్రం మీరు చాలా సున్నితమైనవారు. మీరు ఎవరినైనా ప్రేమిస్తే వారి కోసం పూర్తిగా పిచ్చోళ్ళైపోతారు. అవతలి వ్యక్తి అన్న చిన్న మాటను కూడా గుండెలకు హత్తుకుంటారు. మీ భావోద్వేగాలు అవతలి వారితో అంత త్వరగా ముడిపడిపోతాయి. వారు చిన్న బాధలో ఉన్నా మీరు తట్టుకోలేరు.
ఆ బాధ మీదే అనుకుంటారు. అంతలా మీరు మనసు ఇచ్చి ప్రేమిస్తారు. కానీ ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. మీరు ఎవరికైతే ఎంత విలువ ఇచ్చారో, ఎవరినైతే గుండెల్లో పెట్టుకున్నారో ఆ వ్యక్తులు మీ భావాలను, మీ ప్రేమను అర్థం చేసుకోవడం లేదు. మీ మనసులోని లోతు వారికి తెలియదు. మీ నిజాయితీని వారు గుర్తించలేకపోతున్నారు. ఈ మే 11 నుండి 15 మధ్య ఇలాంటి చేదు నిజాలే మీ ముందుకు రాబోతున్నాయి. మీ కన్నీళ్లకు కారణం కాబోయే ఆ వ్యక్తులు ఎవరో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే మిత్రులారా, ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీ జీవితంలో జరగబోయే ఈ పెను మార్పులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఇటువంటి మరిన్ని నిజాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీ మనసులోని బాధను లేదా అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో హరహర మహాదేవ అని రాసి మాతో పంచుకోండి. మీరు ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా నమ్ముతారో వారిపై మీకుండే ఆ గౌరవం, ఆ అభిమానం వల్ల మీరు వారితో మీ మనసులోని లోతైన మాటలన్నీ చెప్పేస్తారు. కానీ మిత్రులారా, ఇక్కడే ఒక చేదు నిజం ఉంది. అవతల వ్యక్తి మీ భావాలను అస్సలు అర్థం చేసుకోవడం లేదు. మీ నిఖార్సైన ప్రేమను వారు గుర్తించలేక మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. చివరకు మీ ప్రేమను తిరస్కరించి మీ మనసును ముక్కలు చేస్తున్నారు. అందుకే మీ జీవితంలో మీరు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ అంత అమాయకంగా ఉండకండి. మీరు ఎవరినైతే మీ వారు అనుకుని సర్వస్వం చేశారో ఆ వ్యక్తులు మీ గౌరవాన్ని కాపాడకపోగా మీ మనసును గాయపరుస్తున్నారు. సమాజంలో ఇలాంటి వారు చాలామంది ఉంటారు. వీరు కేవలం తమ అవసరం ఉన్నంత వరకే మిమ్మల్ని వాడుకుంటారు. తమ పని అయిపోయాక కనీసం మాట కూడా కలపకుండా వదిలేస్తారు. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఇప్పటికే జరిగాయా? జరిగితే ఒక్కసారి ఆలోచించండి. కన్యారాశి వారు చాలా పెద్ద మనసు ఉన్నవారు. మీకు ఎవరైనా అన్యాయం చేసినా చాలా త్వరగా క్షమించేస్తారు. కానీ ఇక చాలు. మీతో తప్పుగా ప్రవర్తించిన వారికి, మిమ్మల్ని తక్కువ చేసిన వారికి ఇప్పుడు బుద్ధి చెప్పే సమయం వచ్చింది. మీ విలువ ఏంటో వారికి తెలిసేలా చేయాలి. మీకిప్పుడు మంచి రోజులు మొదలయ్యాయి. అయితే ఇక్కడే ఒక చిన్న హెచ్చరిక. గతంలో మీరు తిన్న దెబ్బలు, ఎదురైన అవమానాల నుండి పాఠాలు నేర్చుకోండి. అవే తప్పులను మళ్లీ చేసి మీ జీవితాన్ని మరింత కష్టాల్లోకి నెట్టుకోకండి. మిత్రులారా, కన్యారాశి వారు ఒక్కటి గుర్తుంచుకోండి. మీ మనసు చాలా పెద్దది. అందుకే మిమ్మల్ని మోసం చేసిన వారు మళ్ళీ వచ్చి మీతో ప్రేమగా, తీయగా మాట్లాడి క్షమాపణ అడిగితే మీరు వెంటనే కరిగిపోయి వారిని క్షమించేస్తారు. కానీ ఇలాంటి తప్పును ఇకపై అస్సలు చేయకండి. మీ మంచితనాన్ని అలుసుగా తీసుకునే వారికి మళ్ళీ మళ్ళీ అవకాశమిచ్చి మీ జీవితాన్ని కష్టాల్లోకి నెట్టుకోవద్దు. ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే, మీ భావాలకు, మీ కష్టానికి విలువే లేదనుకుంటున్నారా? అయితే వినండి. కలియుగ దైవం ఆ శనిదేవుని దృష్టి ఇప్పుడు మీపై పడింది. ఆయన న్యాయదేవుడు. ఎవరికీ అన్యాయం జరగనివ్వడు. మిమ్మల్ని బాధ పెట్టిన వారు, మీకు అన్యాయం చేసిన వారు ఎవరైనా సరే వారు చేసిన తప్పులకు తగిన శిక్ష అనుభవించక తప్పదు. మీకు జరిగిన ప్రతి అవమానానికి, ప్రతి కన్నీటి బొట్టుకు ఇప్పుడు న్యాయం జరుగుతుంది. మీరు ఎవరికైతే తిరిగి ఏమీ అనలేకపోయారో వారి తరపున ఇప్పుడు కాలమే జవాబు చెబుతుంది. రేపటి నుంచి మీ జీవితంలో మార్పులు మొదలవుతాయి. రాబోయే రోజుల్లో గ్రహాల గతులు మీకు అనుకూలంగా మారుతున్నాయి. ఇది మీ జీవితంలో ఒక గొప్ప మలుపు కాబోతోంది. మీ కలలన్నీ నిజమయ్యే సమయం ఆసన్నమైంది. మీ శత్రువులు కూడా మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. ఎవరూ మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా కాలం మాత్రం మీ మనసులోని బాధను గుర్తించింది. ఇకపై మీ జీవితంలో అన్ని శుభాలే జరుగుతాయి. మీ జాతకంలో ఇప్పుడు ఒక అద్భుతమైన మార్పు కనిపిస్తోంది. మీ భక్తికి మెచ్చి కలియుగ దైవం శనిదేవుడు మీపై అమితమైన ప్రసన్నతను చూపిస్తున్నారు. దీనివల్ల మీ జీవితంలో ముందెన్నడూ ఊహించని విధంగా ఒక గొప్ప రాజయోగం మొదలవుతోంది. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలన్నీ తీరిపోయి సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవ మర్యాదలు దక్కబోతున్నాయి. మీరు పట్టే ప్రతిదీ బంగారమయ్యే రోజులివి. విద్య, ఉద్యోగం లేదా వ్యాపారం ఏ రంగంలో ఉన్నా సరే మీకు కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఆర్థికంగా మీరు ఊహించని స్థాయికి ఎదుగుతారు. రాబోయే రోజుల్లో మీ ఎదుగుదల రోజు రోజుకు రెట్టింపవుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం వచ్చేసింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. కాలం మారుతోంది కదా అని పాత తప్పులను మళ్ళీ చెయ్యకండి. ఇప్పుడు మీకు వచ్చే అవకాశాలు చాలా పెద్దవి. అందుకే ఏ నిర్ణయమైనా మీ వివేకంతో ఆలోచించి తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు మీ అదృష్టాన్ని దూరం చేయవచ్చు. మీ అదృష్టం ఏ స్థాయిలో ఉందంటే ఆగిపోయిన మీ పనులన్నీ చకచకా పూర్తవుతాయి. మీ వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది.
మీ పిల్లల వైపు నుండి లేదా కుటుంబ సభ్యుల నుండి ఏదైనా ఒక తీపి కబురు వినే అవకాశం ఉంది. మీరు కోల్పోయిన గౌరవం మళ్ళీ మీకు దక్కుతుంది. ఈ అద్భుతమైన మార్పులను అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీరు గతంలో కోల్పోయిన గౌరవం, మర్యాదలు ఇప్పుడు మళ్ళీ మీకు దక్కబోతున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లొచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యాపారంలో ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఆదాయానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే శనిదేవుని కృపా కటాక్షాలు మీపై నిరంతరం ఉండాలంటే కొన్ని చిన్న పరిహారాలు పాటించడం మంచిది. శనివారం రోజున నల్ల నువ్వులకు కొంచెం పిండి మరియు చక్కెర కలిపి చీమలకు ఆహారం వేయండి. ఇది మీకు ఎంతో మానసిక శాంతిని ఇస్తుంది. దాన ధర్మాలు మీ శక్తి మేరకు పేదవారికి నల్లని వస్త్రాలు, కంబళి, ఇనుప పాత్రలు లేదా మినుములను దానం చేయండి. ఇది శనిదేవునికి అత్యంత ప్రీతికరమైన పని. హనుమంతుని ఆరాధన. శనివారం రోజున వానరాలకు బెల్లం, శనగలు తినిపించండి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శని దోషాల ప్రభావం తగ్గి ఆంజనేయ స్వామి రక్షణ మీకు లభిస్తుంది. శని మంత్రం. ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. దీనివల్ల మీ జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. మంగళ శనివారాలు హనుమంతుడి గుడిలో ఆవ నూనెతో దీపం వెలిగించి సుందరకాండ పఠనం చేయండి. ఇలా చేయడం వల్ల మీరు తలపెట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది. మిత్రులారా, కాలం మీ వైపు ఉంది. ఈ మార్పులను అందిపుచ్చుకుని మీ జీవితాన్ని మార్చుకోండి. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు శుభప్రదంగా సాగాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.